నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల తేదీ వాయిదా పడింది. అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో వజ్రోత్సవ వేడుకల తేదీని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన చైర్మన్ భూపతి ఆదినారాయణ. వజ్రోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరూ కుల, మత, వర్గ, రాజకీయ విభేదాలు లేకుండా సహకరించాలని కోరిన చైర్మన్ భూపతి ఆదినారాయణ. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల తేదీ వాయిదా పడింది. 1964లో పంచాయతీ నుండి మున్సిపాలిటీలోకి మారిన నిడదవోలు పురపాలక సంఘం 2024 సంవత్సరంలో 60వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చేయడానికి రంగం రెడీ అయ్యింది. అయితే అనుకున్నట్లుగా అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ఈ వజ్రోత్సవ వేడుకల తేదీని వాయిదా వేస్తున్నట్లు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వెల్లడించారు. ఈ వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న వేళ నిడదవోలు పట్టణాభివృద్ధికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ కుల, మత, వర్గ, రాజకీయ విభేదాలు లేకుండా పాల్గొని తమకు సహాయ సహకారాలు అందించాలని చైర్మన్ భూపతి ఆదినారాయణ కోరారు. పురపాలక సంఘం 60వ వసంతంలో అడుగుపెడుతున్న శుభతరుణంలో వజ్రోత్సవ వేడుకలు చేయదలిచాము. దీనికి భాగంగా కౌన్సిల్ సభ్యుల యొక్క సలహాలు, సూచనల మేరకు భవిష్యత్తులో ఏ విధంగా వజ్రోత్సవాలు చేసేది ఒక కార్యరూపణ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు గారి కృషితో ఇప్పటి వరకు నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో పట్టణాభివృద్ధికి సుమారు 376 కోట్ల 85 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి పనులు వజ్రోత్సవ వేడుకలు ప్రజలకి అంకితం ఇద్దామనుకున్నాం. అయితే జరగవలసిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాని కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. వజ్రోత్సవ వేడుకలు కుల, మత, రాజకీయ వర్గాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగుతాం. ఈ వజ్రోత్సవ వేడుకలకు దయచేసి రాజకీయం చేయొద్దు. ఈ వజ్రోత్సవ వేడుకలు పూర్తిగా ప్రజల సహకారంతోనే జరుగుతుంది.